నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. శ్రీకాకుళం జిల్లాలో హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. అయితే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును రిమైండ్‌లోకి అయితే తీసుకోవడం జరిగింది ఎట్టకేలకి. ఇప్పుడు అతని కుమారుడు ఏదైతే కేసు ఉందో, కుమారుడి పైన ఏదైతే కేసు ఉందో, అతను యాక్సిడెంట్ చేసి ఆహ్, దానయ్య అనే వ్యక్తిని అతన్ని అక్కడికక్కడే మృతి చెందేలాగా ఏ విధంగా అయితే చేశాడనేది మనమైతే చూసాము. అయితే ఇందులో సీదిరి అప్పలరాజు దాన్ని కవర్ చేయడానికి ఎంత ప్రయత్నించాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. నిన్న కోర్టులో గూడా తెలపడం అయితే జరిగింది. దీనిపై మేరకైతే ఇప్పుడు కోర్టు 14 రోజులు రిమాండ్‌లోకి తీసుకోవాలని జెప్పేసి కూడా కోర్టయితే పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది ఎట్టకేలకు. ఇప్పుడైతే ఇప్పుడు అసలు ఫైనల్‌గా ఫస్ట్ నుంచి ఒక్కసారి ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూస్తే గనక ఎప్పుడైతే అప్పల్‌రాజు కొడుకు అక్కడ యాక్సిడెంట్‌కి పాల్పడ్డాడో, అందులో ముఖ్యంగా అతను అందులో ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయో అందులో గూడా చూడగా ముఖ్యంగా ఏదైతే అతను పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకున్న సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందో, అతనికి పెట్రోల్ కొట్టిన వ్యక్తి కూడా ఎవరైతే ఉంటారో, అతను కూడా విట్‌నెస్‌గా చెప్పడం అయితే జరిగింది. అవును, అతనే నేను కొట్టడం అయితే జరిగింది. పెట్రోల్ కొట్టడం జరిగింది. అక్కడికి రావడం జరిగింది అని చెప్పేసి గూడా అతను గూడా అక్కడ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ముందుగా ఎప్పుడైతే యాక్సిడెంట్ చేశాడో, గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తికి ఎప్పుడైతే యాక్సిడెంట్ చేశాడో, యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళ తండ్రికైతే కాల్ చేయడం జరిగింది. అప్పలరాజు గారికైతే కాల్ చేయడం జరిగింది. అప్పలరాజు అక్కడికి వాళ్ళ అనుచరులతో పాటు అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పటికి కూడా దానయ్య అనే వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయినప్పటికీ వాళ్ళు అక్కడ ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ వదిలేస్తే ఇంకా ఇది ఇక్కడితోనే సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడి నుండి వాళ్ళ కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్‌లో అయితే తెలుస్తూ ఉంది. ఒకవేళ గనక దానయ్య అనే వ్యక్తిని గనక తీసుకెళ్ళి నిజంగానే చికిత్స గనుక ఇప్పిస్తే అప్పుడు దానయ్య అనే వ్యక్తి గనక బ్రతికుండేవాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక విధంగా కూడా ఈ అప్పలరాజు అనే వ్యక్తి కూడా డాక్టర్. ఒకప్పుడు కూడా డాక్టరు. అతను గూడా అంటే బ్రతికించే అవకాశాలు గూడా ఉంటుండే. అయినప్పటికీ అతను పట్టించుకోలేదని చెప్పేసి గూడా తెలుస్తుంది. ఇక అంతే కాకుండా ఈ కుమారుడు ప్లేస్‌లో ఇంకా వేరే వాళ్ళని పెట్టి గూడా డీల్ చేద్దాము. ఇంకా సాక్ష్యాలు ఇవి లేకుండా చేద్దాము అనే ప్రయత్నం గూడా చేశాడు అని చెప్పేసి గూడా తెలుస్తుంది. అంతే కాకుండా దానయ్య ఫ్యామిలీకి ఎంతో కొంత డబ్బులిచ్చి సెటిల్ చేసుకుందామని చూసాడు అని చెప్పేసి గూడా ఈ స్టేట్మెంట్‌లలో అయితే తెలుస్తుంది. మొత్తానికైతే అప్పలరాజునైతే అదుపులోకైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మొత్తానికైతే అతన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి గూడా తెలుస్తుంది. దాని తర్వాత ఇంకా చాలా మంది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా ఏమని రియాక్ట్ అవుతున్నారంటే ఇది కావాలనే కక్షపూరితంగా రాజకీయ పరంగా ఇది కావాలనే చేస్తూ ఉన్నారు. ఇది కావాలని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కావాలనే కేసులు పెడుతూ ఉన్నారని చెప్పేసి గూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు ఇక్కడ ట్వీట్లు చేస్తున్న పరిస్థితి. అదే విధంగా వాళ్ళు గూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడా దీని మీద అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఒకరు తెలిసి తెలియక వాళ్ళ కొడుకు ఏదో తప్పు చేస్తే తండ్రి మీద కేసు పెట్టి ఇలా బనాయించడం అనేది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి గూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అతన్నైతే అదుపులోకైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు అతన్ని గూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అప్పలరాజునైతే. అదే విధంగా అప్పలరాజు భార్య గూడా రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అప్పలరాజుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కైతే తరలించడం అయితే జరిగిందో, ఎప్పుడైతే అరెస్ట్ చేయడం జరిగిందో, అప్పుడు తన భార్య గూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. కావాలనే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కావాలనే కేసులు పెడుతూ ఉన్నారు. వాళ్ళసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో గూడా అసలు అర్థం కావట్లేదు. ఇది కక్షపూరితంగానే, రాజకీయ పరంగానే ఇది కావాలనే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తను గూడా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా మళ్ళీ తీరా చూస్తే ఇప్పుడు నిన్న రాత్రి గూడా తను రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే అదుపులోకి తీసుకొని, ఎప్పుడైతే రిమాండ్‌లోకి తీసుకొని ఉన్నారో అప్పుడు గూడా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇదంతా అసలు ఏం జరుగుతుందో నాకు గూడా తెలియదు. కావాలనే చేస్తున్నారని జెప్పేసి ఆహ్, చే చెప్పడం అయితే జరిగింది. అయితే ఏదైతే శ్రీకాకుళంకి చెందిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అందులోనే తన కుమారుడు గూడా ఉన్నాడు. అక్కడికే ఇతన్ని గూడా అప్పలరాజును గూడా తరలించారని జెప్పేసి గూడా తెలుస్తుంది. అంటే మొత్తానికైతే తప్పు మీద తప్పు చేశాడని జెప్పేసి గూడా ఇక్కడ నిన్న కోర్టులో గూడా తేలింది. నిన్న కోర్టు గూడా పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకోవాలి అని జెప్పేసి గూడా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అతన్ని రిమైండ్‌లోకి తీసుకొని విచారించాలని జెప్పేసి గూడా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.